హోటల్ స్ట్రీట్ బండి టిఫిన్ సెంటర్ దగ్గర ఇడ్లీ దోశ ఉప్మా టిఫిన్స్తో పాటు ఇచ్చే పుట్నాల చట్నీని ఇంట్లోనే ఎంతో టేస్టీగా కేవలం 2 నిమిషాల్లోనే తయారు చేసుకోవచ్చు. దీనికోసం మనకు కావాల్సింది 1/2 కప్పు పుట్నాలు, కొద్దిగా జీలకర్ర, ఒక 4 నుంచి 5 ఎండుమిర్చులు, అలానే 3-4 ఎల్లిపాయ రెబ్బలు. దీనికోసం ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్న కడాయి పెట్టి అందులో కొద్దిగా నూనె వేసి కొద్దిగా జీలకర్ర, 4 నుంచి 5 ఎండుమిర్చులు వేసి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 1 కప్పు పుట్నాలు వేసి కొద్దిగా అందులో వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కడాయిలో వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి జీలకర్రలను ఈ మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 3-4 ఎల్లిపాయ రెబ్బలు ఇంకా రుచికి సరిపడా కొద్దిగా ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసేటప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ చట్నీని స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకుంటే చట్నీ రెడీ. దీన్ని మనం మళ్ళీ తాలింపు వేయాల్సిన అవసరం లేకుండానే ఇడ్లీ, దోశ, ఉప్మా వంటి టిఫిన్స్తో పాటు దీన్ని డైరెక్ట్గా తినేయచ్చు. ఇలా తింటే గనక రుచి భలేగా ఉంటుంది. ఇంత ఈజీగా కేవలం 2 నిమిషాల్లోనే పుట్నాల చట్నీని మీరు ప్రిపేర్ చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.